నీకు లైఫ్ మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఏం కోరుకుంటావని నాగార్జున అడిగినప్పుడు మా అమ్మని మళ్ళీ తీసుకుని రమ్మని కోరుకుంటా అని గుండెల్ని పిండేశాడు నాగమణికంట. మరో అవకాశం ఇస్తే ఏం చేస్తావని అడిగినప్పుడు పెళ్లి కోసం ఇన్నాళ్ళు వెయిట్ చేసేవాడిని, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత చేసుకునేవాడిని అని చెప్పాడు. మరి ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చిందా అని నాగార్జున అడిగినప్పుడు ఏమో తెలియదు, ఆడియన్స్ చెప్పాలని అన్నారు నాగమణికంట. ఇక మనిషిని ఎన్ని విధాలుగా బాధ పెట్టొచ్చో అన్ని విధాలుగా మణికంఠతో విధి ఆడేసుకుంది. పుట్టిన 2 ఏళ్లకే తండ్రి చనిపోవడం, ఆ తర్వాత తల్లి రెండో పెళ్లి చేసుకోవడం, ఆ రెండో భర్త మణికంఠతో సరిగ్గా ఉండకపోవడం, ఇంతలో తల్లికి క్యాన్సర్ రావడం, ఆమె చనిపోవడం, అనాథైన మణికంఠ చిన్న వయసులోనే ఓ తోడు కోరుకొని పెళ్లి చేసుకోవడం, ఓ కూతురు పుట్టడం, తన కూతురులోనూ తన తల్లిని చూసుకొని ఆనందపడేలోపే భార్య కూతురుతో దూరమై మళ్ళీ ఒంటరి కావడం, చేతిలో డబ్బు లేదు, కెరియర్ లేదు, నా అనేవాళ్ళు లేరు, కట్టుకున్న భార్య కన్న కూతురు దూరమై ఆ 25 ఏళ్ల కుర్రాడి జీవితం తలుచుకుంటేనే బాధగా అనిపిస్తోంది. అలాంటి కష్టాల కడలిని దాటి కెరియర్ని వెతుక్కుంటూ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడు నాగమణికంఠ. అర్ధరాత్రి దాటిన తర్వాత నాగమణికంఠ తన భార్య గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. స్టేజ్ పై తన భార్య తనని ఇండియా వెళ్ళిపోమ్మన్నది, తన కూతురు కూడా తన దగ్గరే ఉందని చెప్పడంతో మణికంఠ భార్యపై నెగటివ్ ఫీలింగ్ వచ్చేసింది అందరికీ. అయితే మణికంఠ భార్య బంగారం ఆ మాట చెప్పింది ఎవరో కాదండి, స్వయంగా నాగమణికంఠనే. పైగా వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవలేం లేవు, వాళ్ళు ఫోన్లు కూడా చేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. నాగమణికంఠని హౌస్లోకి పంపింది కూడా అతని భార్య ప్రియానే. అతని హౌస్లోకి వెళ్ళడానికి షాపింగ్ కావలసిన డబ్బులు కూడా మణికంఠ భార్య ప్రియానే పంపింది. అతను భార్యతో గొడవపడి యూఎస్ నుంచి వచ్చేశాడు తప్ప భార్య కూతురుతో విడిపోయి కాదు. ఈ విషయాన్ని లైవ్ ఎపిసోడ్లో శేఖర్ భాషతో చెప్పాడు నాగమణికంఠ. తాను చేసిన మిస్టేక్ లేదు, నేను చేసిన మిస్టేక్ లేదు, తను చాలా మంచిది, నా రాత అలా ఉంది, విధి ఆడిన నాటకం. నా కూతురికి ఏడాది, నా కూతురికి నేను రెస్పెక్ట్గా ఉండాలి, నా కూతురికి సంపాదించి పెట్టాలి. మొన్నటి వరకు నేను భర్తనే కానీ ఇప్పుడు తండ్రిని. ఏది ఏమైనా సరే నేను ఇక్కడ నుండి కదలను. కొట్లాట అయినా సరే, ఏడ్చైనా సరే నేను ఇక్కడే ఉంటాను. కప్పు కొట్టాలని అనుకోవడం లేదు, ఉండాలని అనుకుంటున్నా. నేను అత్యాశకి పోవడం లేదు. బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు నా వైఫ్కి కాల్ చేశా. నానా నీకు వస్తుంది వెళ్ళు అని నమ్మకంగా చెప్పింది. నాకు కావాల్సిన డబ్బులు పంపింది, అన్నీ కొనుక్కున్నాను. అప్పుగా ఇవ్వు అని అడిగాను. ఆ టాపిక్ వదిలే డబ్బులు పంపిస్తున్నా, వెళ్ళి బాగా ఆడు అని చెప్పింది. ఆ డబ్బును తీసుకొని షాపింగ్ చేశాను, హౌస్లో అడుగుపెట్టానంటూ చెప్పుకొచ్చాడు నాగమణికంఠ. మొత్తానికైతే హౌస్లో అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్స్లో నాగమణికంఠ లైఫ్ స్ట్రగుల్స్ చాలా పెయిన్ఫుల్గా అనిపించాయి. అంతేకాదు మనిషి కూడా నాగమణికంఠ పేరుకు తగ్గట్టుగానే మన పక్కింటి అబ్బాయి లాగానే కనిపించాడు. అతని బిహేవియర్ చూస్తుంటే హౌస్లో అతను టార్గెట్ అవుతాడు అనడంలో అయితే సందేహమే లేదు. ఎందుకు అంటే షో ఆఖరిలో అనిల్ రావిపూడి వచ్చి నాగమణికంఠకి ఫిట్టింగ్ పెట్టాడు. తొలి రోజు ఎలిమినేషన్ ఉంటుందని హౌస్లోకి వచ్చిన వాళ్ళలో లక్కీ డ్రా ద్వారా స్వైప్ చేసుకునే అవకాశం ఉందని చెప్పాడు. ఎవరు ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారో చెప్పాలి అన్నప్పుడు ఆదిత్య, ఓం, నైనిక, బేబక్క, విష్ణుప్రియ, సోనియా ఈ నలుగురు నాగమణికంఠ పేరు బయటకు వెళ్ళిపోవాలని ఓట్లు వేశారు. దాంతో మణికంఠ ఎమోషనల్ అయ్యాడు. నా లైఫ్ అయిపోయిందన్న టైంలో నాకు ఈ అవకాశం వచ్చింది. మీకు ఇది ఓ అవకాశం కావచ్చు కానీ నాకు ఇది ఒక్కటే అవకాశం అని కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశాడు. ఆ తర్వాత అదంతా ఫ్రాంక్ అని అన్నారు. కానీ ఇదే ఇష్యూపై రేపటి నామినేషన్స్లో అందరూ కలిసి మణికంఠని ముక్కుమడిగా నామినేట్ చేయబోతున్నారు. ఎందుకంటే ఫస్ట్ వీక్లో నామినేట్ చేయడానికి పెద్దగా కారణాలు అయితే ఏమి ఉండవు, ర్యాపో కూడా ఉండదు, ఐ కాంటాక్ట్ ఉండదు, తుమ్ముడు దగ్గుడు ఇలాంటి పనికిమాలిన కారణాలు చెప్తుంటారు. ఇప్పుడు అనిల్ రావిపూడి పెట్టిన పనికిమాలిన పెంట వల్ల మణికంఠ టార్గెట్ అవుతాడు. ఎలాగంటే వాళ్ళు తనని హౌస్లో నుండి వెళ్ళిపోవాలన్నప్పుడు మణికంఠ బాధలో మాటలు వదిలేశాడు. ఆ మాటల్ని ఇప్పుడు కారణంగా చూపించి హౌస్లో అతన్ని టార్గెట్ చేయడానికైతే అవకాశం ఉంది. పైగా లైవ్ ఎపిసోడ్ చూస్తే మణికంఠ హౌస్లో ఉన్న ఒక శేఖర్ భాషతో తప్ప మరెవరితోనూ మాట్లాడలేదు. ఇంటి సభ్యులు కూడా ఇదే విషయంపై మాట్లాడుతున్నారు. అతను ఎవరితోనూ మాట్లాడడం లేదు, ఏమీ చెప్పడం లేదని. ఈ కారణం చాలు మణికంఠని నామినేషన్స్లో టార్గెట్ చేస్తారని చెప్పడానికి.